ఏమన్నారు అసలు కూల్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడది వాళ్ళు మేము అడిగితే కూడా ఏం చెప్తలేదు. రోడ్ నుంచి ఎంత లోపలికి ఉండాలంటే చెప్తలేదు. ఇప్పుడు మరి రోడ్ నుంచి చాలా లోపలికి ఉంది. వాళ్ళకి చూడండి అక్కడ రోడ్ పైకి ఉన్నాయి, అవేం ముట్టుకోలేదు, ఏమో లోపలికి ఉన్నాయని తీసేసిపోయారు. ఈ ట్రాన్స్ఫార్మర్ లోపలనే ఉంది, మరి అదేం చేస్తారు? ట్రాన్స్ఫార్మర్ తీసి పక్కకి వేయాలి కదా. వాళ్ళు ఇష్టం అంటే వాళ్ళకే క్లియర్ గా ఏం చేయాలనేది ఒకటి లేదు. ఏదో కూలగొట్టినాం అంటే కూలగొట్టినాం అంతే. వాళ్ళంతే. మీరు కూల్చే వాళ్ళకేమొస్తుంది? 40 feet రోడ్ లోపల కనీసం మరి మెజర్ అన్న చేయండి మేడం, ఎంతవరకు లోపలికి ఉంటే అంతవరకు మేము తీసేసుకుంటాం. ఒక రోజు టైం ఇస్తే తీసేస్తాం అంటే వినలేదు, కూలగొట్టి పేరు అంతే. ఇంకా మీకు తీసుకుంటామని మీరు చెప్పిండ్రా? అన్నాం మేము. చెప్పండి ఎక్కడ తీయాలంటే తీసుకుంటాం అంటే లేదు, ఇంటిమేషన్ లేదు. కొంచెం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా లేదంటే అదేం లేదంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదని అంటున్నాం. ఎంకరేజ్ చేసి అది తీసేస్తాం. మరి అక్కడ నుంచి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ చాలా లోపలికి ఉంది, ట్రాన్స్ఫార్మర్ కి ఈక్వల్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ అయితే తీయరు కదా, దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. రోడ్ కూడా చాలా డివైడర్ కూడా ఫుట్పాత్ అంతా వాళ్ళు కట్టినాం ఇక్కడ, అయినా తీసేసి అటేమో అక్కడ అట్లనే ఉంచిరు. అవన్నీ అవి లోపల దాకున్నాయి, ఆ ఎల్లో లైన్ దాకున్నాయి అక్కడ. ఏమో మాకే తెలియదు, వాళ్ళని అడగండి ఒకసారి, ఆ మేడం అడగండి రీజన్ ఏం చెప్తుందో అడగండి ఒకసారి మీరు అన్న. లేదండి, మొన్న ఎక్స్పైర్ అయింది, కొంచెం టైం ఇవ్వండి. బాబు చిన్న జాబ్ కూడా లేదు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉన్నాం. 20 years నుంచి ఇక్కడే షాప్ నడుపుతున్నారా? ఓకే. మీకు ఇంటిమేషన్ ఏమన్నా ఇచ్చారా ఇప్పుడు? ఇక్కడికి ఏమి ఇవ్వలేరండి మాకు. ఇప్పుడు సడన్ గా అంటే మాకు కూడా ఫీజులు అవి కట్టుకోవాలి కదా, ఇబ్బందే కదా. బాబు ఏం చదువుతుంది? 8th class. అంటే 8th పాస్ అయ్యండి ఇప్పుడు, అంతే. కొంచెం జాబ్ వచ్చేదాకా మాకు టైం ఇవ్వాలి కదండి. సడన్ గా హస్బెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యండి. ఇప్పుడు ఏమంటారు మరి, పూజ చేస్తామంటారా? అదే కొంచెం మాకు టైం ఇవ్వమంటున్నాం, కొంచెం బాబు సెటిల్ అయ్యేదా. తీసేస్తాం, మేమేం పర్మనెంట్ పెట్టాం, మాకు తెలుసు కదా. ఏమో అడగలేదండి ఇంకా మేము. ఐటమ్స్ ఎక్కడ పడేస్తారని ఐటమ్స్ అయితే తీసేసినాం ఫస్ట్, ఎందుకంటే అన్ని డెలికేట్ సిగరెట్స్ ఉన్నాయి కదా. 20 years నుంచి ఉంటారు ఇక్కడ, మీరే చూసుకుంటారా? అంటే మా బిఫోర్ మా హస్బెండ్ చూసుకుంటూ, ఆయన 6 months బ్యాక్ ఎక్స్పైర్ అయ్యిండు, కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. అప్పటి నుంచి మేమే రన్ చేసి స్కూల్ ఫీజు, ఫుడ్ అన్ని ఇంట్లోనే చూసుకుంటాం. సామాన్లు అయితే తీసి బయట పెడతాం. ఇప్పుడు ఏమన్నా అడిగినరా మరి? అడగలేదండి, ఎవరిని అడగాలో తెలియట్లేదు. కొంచెం పర్మిషన్ ఇస్తే మాకు, రోడ్ మీద ఏం లేదు కదా, ఇది సైడ్ కే ఉంది కదా, కొంచెం లేడీస్ కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏం చెప్పలేదు అంటే మీకు పోలీసులు కూర్చోమని చెప్పలేదా? ఐటమ్స్ అయితే తీసేయమని చెప్పారు. సరే, ఫస్ట్ సేఫ్టీ ఉన్నాయి కదా, ఐటమ్స్ అని తీసేసాం. ఇది 2-3 lakhs అవుతుందండి చెయ్యడానికి అయితే. కంపెనీ వాళ్ళు చేసి ఇచ్చిన. ఇప్పుడు ఇది కూల్ చేసామంటారా? అంటే ఇప్పుడు మీరు ఇది తీసేసుకుంటాం అని అంటున్నారు. తీసుకొని మరి వాళ్ళు ప్లేస్ మాదంటారు కదా వాళ్ళు. ఎక్కడైనా ఈ ట్రాఫిక్ వాళ్ళదే తలనొప్పి ఉంటది కదా, అందుకే కొంచెం ఇది మరి సైడ్ కు ఉంది కదా, ఏం రోడ్డు మీద లేదు కదా. కొంచెం టైం ఇవ్వమంటున్నాం మేము, కొంచెం కూడా. మరి ఇది టూ మచ్ అండి, కొంచెం అన్నా మనిషిని మానవత్వంగా ఆలోచించాలి కదా. ఎవరైనా కావాలని ఏం చెయ్యరు కదా, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమో ఓట్లు వేయమంటారు, మరి ఇలా లేడీస్ రోడ్డు మీద ఇలా దారుణం అవుతుంటే మటుకు ఏ మినిస్టర్ ఏ సీఎం వచ్చి చూడడు. మరి ఎందుకండి మేము ఓట్లు వేయాలి చెప్పండి? రోడ్లను ఆక్రమిస్తా అంటే నడి రోడ్డు మీద అమ్మితే తప్పండి, సైడ్కి అమ్మితే తప్పు కాదు కదా. ఇప్పుడు అందరు హై-ఫై వాళ్ళు ఉండరు కదా, కొంచెం లో క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అందరు 5 star హోటల్లో తినరు కదా, ఫుట్పాత్ మీద కూడా తినే వాళ్ళు ఉంటారు. అందరి దగ్గర మనీ ఉండదు కదా. మరి అందరు హై-ఫై ఉంటే ఎవరు జాబ్ చేయరు కదండి, అందరు ఇంట్లోనే ఉండి ఏసీలో వండుకుంటారు. మరి లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు ఓటు వేయరు కదా, లేని వాళ్ళు వచ్చేస్తారు కదా. వేసినప్పుడే కదా ఒక మనిషి సీఎం అవుతాడు. మరి ఆయన సీఎం సీట్లో కూర్చున్నప్పుడు లేని వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, వాళ్ళకి డబ్బు ఎంత ఇంపార్టెంట్ అనేది. మాకైతే కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే కొంచెం టైం ఇవ్వమంటున్నాం మేము. కొంచెం మా బాబు జాబ్లో ఎక్కేంత వరకు టైం ఇస్తే మేమే తీసేస్తాం, అప్పుడు మాకు అవసరం ఉండదు కదా. ఒక దగ్గర నుంచి మనీ వస్తుందని ఉంటది కదా మాకు. లేదు తీస్తే మళ్ళీ చూపిస్తా సార్. నేనైతే గల్లీలోనే ఉంది నాది. నాది బాయ్ఫాల్ది. లేదు, రోడ్ మీద లేదు, నాకు ప్రాపర్టీ మీదనే ఉంది. కానీ చాలా దౌర్జన్యం భయ్యా ఇది. గరీబ్ వాళ్ళు పాపం. ఇగో ఆ పాప చదువు చేస్తున్నాడు కదా, వాళ్ళు ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, వాళ్ళు డ్యూటీ చేస్తారా వాళ్ళు? ఇదే కదా అది వాళ్ళకి, అంతే. ఒపీనియన్ అంటే ఇది ఇక్కడ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కరెక్టే, అది వాళ్ళు తీస్తున్నారు.
కానీ ఇది టర్నింగ్ మీద ఉంది, ఇది రాంగ్, ఇది తీయొద్దు అంతే. ఇగో జిహెచ్ఎంసి వాళ్ళు ఆ, చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ దాకా తినే వాళ్ళు ఉన్నారు. జోనల్ కమిషనర్ అందరు అంటే వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా చేస్తారా. ఇప్పుడు ఏమన్నా మీకు కూల్చే ముందు ఏమన్నా చెప్పిండ్రా? చెప్పలేదండి. అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది కదా? నిన్న వచ్చారు కానీ నేను షాప్ లో ఉన్నా, నాకైతే ఏం చెప్పలే వాళ్ళు. డైరెక్ట్ వచ్చి ఇప్పుడు కూల్చేస్తామని ఆ, ఎంతవరకు కూల్స్తారని ఏమన్నా చెప్పిండ్రా? ఆ షెడ్ తీస్తారంట. షెడ్ మొత్తం పోతుందా? అది మా ప్లేసే అక్కడ, ఒక 1 feet ముందుకుంది అంతే. 1 feet మాత్రం ముందుకుంది, దానికి ఇప్పుడు షెడ్ మొత్తం తీసేస్తుంది. అంటే వాళ్ళు ఏమనలేదు, సరే మేము ఇప్పిస్తామంటే వాళ్ళు పని వాళ్ళు వస్తున్నారు, కానీ వెనక వాళ్ళు మా మీద పగ ఈర్ష ఎందుకో. ఒకరు బాగుపడితే చూడలేరు కదా, వాళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి తీపిస్తున్నారు. టైం ఇస్తానన్నారు, మళ్ళీ టైం ఇచ్చారు వాళ్ళు, మేము పిలిచాం కూడా, అతను వస్తా అన్నాడు, కానీ వినకుండా వీళ్ళు వెనక ఉంటారు కదా కొందరు వ్యక్తులు ఓర్వలేని వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మరీ పని కట్టుకొని తీపిస్తున్నారు. తీయనియండి, భగవంతుడు ఉన్నాడు అంతే, మంచి వాళ్ళకి మంచి అవుతారు. మరి ఇప్పుడు రోడ్డు ఆక్రమించిండ్రు అంటున్నారు, నిజమేనా? మనం ఏం ఆక్రమించడం ఉన్నది చేసుకుంటాం అంతే, ఆక్రమించింది ఏమున్నా సార్ మనం. ఓకే, ఇప్పుడు ఎంతవరకు కూల్చిండ్రు? చూస్తున్నారు కదా, ఇక 3-4 feet తీసేసారు అంతే. ఓకే, ఏమన్నా నష్టమైందా? మీకు ఏదైనా కూలిపోయిందా? ఏం చేయలేదు సార్, నష్టం కిందనే ఖాళీ. ఓకే, మీరు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అయినా? ఓనా మీరు? రెంటే రెంటే ఉంటున్నారా? అంటే ఓనర్కి ఇన్ఫార్మ్ చేసారా మీరు? లేదు, ఆయన పట్టించుకోడు, ఇక మనమే చేపియాలి, మనం ఉంటే అంతేనా? మనమే చేసుకోవాలా. మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఏమున్నది, డైరెక్ట్ వచ్చి కూర్చో వస్తున్నారు అన్నట్టుగా అంతే. ఇక రొద్దు నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇన్ఫర్మేషన్ అంటే ముందు కొంచెం చేసేసి దాన్ని కరెక్ట్ సెట్ చేసుకుంటాం. అదే ఇక్కడ దాకా తీపిచ్చారు అంటే తీపిచ్చేసి మేస్త్రి పిలిపించి ఏదో చేసుకుంటాం కదా. మీ ఒపీనియన్ ఏంది హైడ్రా మీద చెప్పు? ఏదైనా రోడ్డు మీద అయితే వ్యాపారాలు చేయట్లేదు కన్నా, 2 అడుగులు ముందర పెట్టుకున్నాం అంతే, ఏదో బిజినెస్ కోసం పుట్టకూడుకోవడం చేసుకుంటాం మనం. అట్లా రోడ్ల మీద అయితే పెట్టలేదు కదా 2 అడుగులు, అది వచ్చి కూలగొట్టి మొత్తము ఇసలు ఇబ్బందే కదా. మరి ఇవన్నీ మళ్ళీ చేపియాలంటే ఓనర్స్కి ఇబ్బందే కదా. మీ వల్ల పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది, నడవలేకపోతున్నారు అని అంటున్నారు. మరి అట్లా అందుకు చేస్తాం, అలాగేం చేయం కదా. రోడ్డు వరకు అయితే కట్టం కదా, జస్ట్ ముందలకైతే కట్టుకుంటాం, ఒక 2 అంచుల ముందలకే కట్టుకుంటాం, అంతవరకు అయితే ఏం కట్టం కదా. పబ్లిక్ ఇబ్బంది అయిన వరకు అయితే కట్టం కదా మనము, కొంచెం ముందలకు కట్టుకుని ఏదో వ్యాపారం చేసుకున్నంత వరకు ముందలకి. దానికి కూడా ఇలా చేస్తే కొంచెం ఇబ్బందే కదా. సరే, మళ్ళీ ఇవన్నీ చేపియాలంటే మళ్ళీ మా పొట్టకూడుకు చేసి మళ్ళీ చేసుకోవాలంటే మాకు ఇబ్బందే కదా. అట్లా అదే బాధ. మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు హైడ్రా మీద? మరి ఏం అభిప్రాయం, అందరు లెక్కే చేస్తుర్రు కదా, ఏదో పోయింది మరి, ఇంకా బాధపడడం తప్ప ఇంకేం చేస్తాము. బాగా అనిపిస్తుందా ఇలా చూస్తే? బాధ అనిపిదా మరి మొత్తం అందరికి ఒకేలాగా తీస్తే పోనీ పర్వాలేదు. మాది ముందలకి ఆ రేకులు ఆడే ఉన్నాయి, అవి వదిలిపెట్టారు, ముందలకేమి పలగొట్టారు. వాళ్ళ ఉద్దేశం మీరు తీసుకురా? ఆ ముందలకు వదిలిపెట్టినారు కదా, మరి రేకులన్నీ ఉన్నాయి, ఇది మొత్తం పలగొట్టారు కదా. మరి ఫుట్పాత్ దగ్గర ఉన్న అన్ని నిర్మూలిస్తున్నారు. అభిప్రాయం ఏంది? సరైనది అంటారా? సరైనది కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమే కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ప్రాబ్లమే కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వేస్ట్ ప్రభుత్వం, దీనివల్ల నేను అంత ప్రాబ్లం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్సే కాదు. చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఎందుకు, జాబులు చేయలేకనే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని చేసుకుంటున్నారు. వాళ్ళ పుట్ట కొడితే ఏమొస్తుంది? రేపు నెక్స్ట్ సార్ కాంగ్రెస్ కొట్టేయమంటే వేస్తారా? వేయరు కదా. ఇది పరిస్థితి. అది రోడ్డుని ఆక్రమించడానికి చేస్తున్నారు. రోడ్డు ఆక్రమించుకున్నారంటే ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ షట్టర్స్ ముంగట చిన్న షాప్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి రెంట్ ఇచ్చే కదా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదో 200-300 రెంట్ ఇచ్చే కదా పెట్టుకుంటున్నారు వాళ్ళు. దానికోసమే వాళ్ళు ఏదో బిజినెస్, చిన్న చిన్న బిజినెస్ అయితే పెట్టుకుంటే మంచిగా ఉంటుందని, డెవలప్ అవుతారని చిన్నది స్టార్ట్ చేస్తారు. చిన్నదాన్నే వాళ్ళు గులగొట్టేస్తారు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, అలాంటి మేము చేయమనండి, ఎందుకు చేయరు? అది పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, వాళ్ళకి కరెంటు బిల్లులు ఉంటాయి, అవి వస్తాయి, ఇవి ఎక్కువ వస్తాయి, అవిట్లో మేము ఎవరు యూజ్ చేయరు. అది మెయిన్. కాంగ్రెస్ అయితే వేస్ట్. అది మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఓటు వేయరు కూడా. అది ఇది ప్రభుత్వం చేపిస్తుందో పైన ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు చేపిస్తారో తెలియదు, కానీ కాంగ్రెస్ అయితే రాదు నెక్స్ట్.
పక్కా కేసీఆర్. कासाय हम झारखंड से रहने वाले हैं। इधर ही सही के हाँ इधर ही रहते हैं। हाँ इधर काम करते इधर ही रहते। अच्छा अभी ये निकाल दे कैसा निकालना, अभी निकाल दिए तो किधर जाना हम लोग? अच्छा नहीं कर रहे ना ये। ये तो इलीगल कंस्ट्रक्शन बोल रहे हो। हम लोग साइड में है ना सर, रोड से तो हटके है ना। आप ऐसा हटके भी रहे तो आप निकाल दिए तो हम लोग किधर जाएंगे? अंदर में तो नहीं लगा सकते ना पूरा, थोड़ा बाहर तो भी रहना ना, थोड़ा सा आने जाने के लिए पब्लिक पैलेस। गाड़ी उड़ी किधर लगाता, पूरा अंदर बोले तो अंदर क्या लगाता? अच्छा नहीं हो रहा है ये। पूरे लोगों को जीने का खत्म हो जा रहा हो। మీ ఒపీనియన్ ఏంది హైడ్రా మీద? హైడ్రా చేసి ఇట్లా చేస్తే బాగానే ఉంటుంది కానీ కొంచెం మరి రోడ్డు మీద చిన్న చిన్న దుకాణాలు కదా వాటిని తీస్తున్నారు, పెద్ద పెద్ద ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నా పైసలు ఇస్తుండారా ఏమో, వాళ్ళు ఎట్లా చేస్తుంటారో ఏమో తెలియదు. చిన్న చిన్న వాళ్ళ మీదకి వచ్చి పడుతున్నారు. రోడ్లను ఆక్రమించుకున్నారు అందుకే రోడ్డుగా ఆక్రమించుకొని తీస్తే ఎవరికైనా ఇబ్బంది కాబట్టి తీస్తే పర్వాలేదు. రోడ్డు మీద ఉన్న కొంతమంది పలుకుబడితోటి తీస్తున్నారు కదా. ఇప్పుడు అన్నీ తీయలేదు కదా, కొన్నే తీశారు.